హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఒక హంతకుడికి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినా బుద్ధి రాలేదు. ఎవరైనా జైలు శిక్ష అనుభవించినప్పుడు వాళ్ళకొక పరివర్తన వస్తుంది. అసలు జైలు శిక్ష వేసే ఉద్దేశమే అది, పరివర్తన కోసం. కానీ జైలుకు వెళ్ళి మరింత కర్కోటకంగా తయారైతే దాన్నేమంటారు? అలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఏమంటారు? అది కూడా ఒక తండ్రి పొజిషన్‌లో ఉండి, ఒక తండ్రిగా ఆ వ్యక్తి తన పిల్లలకు చేసిన అన్యాయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక కేస్ అనమాట. అదేంటంటే 2010లో ఒక కరీంనగర్‌కు సంబంధించి ఒక వ్యక్తి క్షణికావేశంలో చేసిన హత్యకి జైలుకు వెళ్లి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. వచ్చిన తర్వాత తన పిల్లల్ని చేరుకున్నాడు. తన పిల్లలకి చేరుకున్న తరువాత కూడా అతని బుద్ధి మారలేదు. ఎంతో దుర్మార్గమైన ఆలోచనతో తన పిల్లలకి అన్యాయం చేశాడనమాట. ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు సారయ్య. సో, ఆ వ్యక్తి కరీంనగర్ జిల్లాకు చెందిన జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లు గ్రామం అనే వెంకటేశ్వర్లపల్లి అనే ఒక ఊరికి చెందిన వ్యక్తి. సో, ఇతను ఏం చేశాడంటే 2010లో అతను ఏదో భార్యతో గొడవైంది. సో, గొడవలో అతను అతని భార్యను గొడవలైనప్పుడల్లా కొట్టడము, తిట్టడము ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాడు. సో, ఇలాంటి సమాజంలో ఇప్పుడు భార్యలంటే చులకన అభిప్రాయంతోటి కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు చాలా కామన్. ఈ పల్లెల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాతావరణం. సో, ఇలా భార్యను కొట్టి, తిట్టి హింసించే మెంటాలిటీ ఉన్న ఈ వ్యక్తి ఒకరోజు ఆ భార్య గొడవలో గట్టిగా కొట్టి ఆమెను కింద వేసి చాలా బలంగా కొట్టడంతోటి ఆమె అనుకోకుండా ఆమె చనిపోయింది. సో, చనిపోవడంతోటి ఇక ఆటోమేటిక్‌గా పోలీసులు రావడము, అరెస్ట్ చేయడము, తీసుకెళ్ళడం, ఇగ ఆయన జైల్‌లో శిక్ష పడడం ఇదంతా జరిగింది. సో, దాదాపు జీవిత ఖైదు విధించారు. సో, దాదాపు 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. ఇది 2010లో జరిగింది. 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తరువాత ఇక సత్ప్రవర్తన ఏముంది? ఇగ నాకు తెలిసి ఒకవేళ సత్ప్రవర్తన లేకపోయినా సరే ఇంకొక 4, 5 నెలల్లో రిలీజ్ అవుతాడేమో. కానీ సత్ప్రవర్తన వల్ల ఒక 4, 5 నెలల ముందే రిలీజ్ అయ్యాడు అంతే. సో, గత ఈ నెలలో ఐ థింక్ 3వ తారీఖు అనుకుంటాను ఆయన బయటికి రావడం జరిగింది జైలు నుంచి. ఆయన హైదరాబాద్‌లోని చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో, రిలీజ్ అయిన తరువాత ఇక నేరుగా అతనికి అప్పటికే భార్య చనిపోయే నాటికి అతనికి ఇద్దరు పిల్లలనమాట. పాప పూజ 5 సంవత్సరాలు, అలాగే కొడుకు 3 సంవత్సరాలు ఉంటాయి అతనికి. సో, వీళ్ళిద్దరూ చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని పసివాళ్ళు. సో, తల్లి దూరం అవ్వడంతోటి ఇక వాళ్ళకు వేరే ఏ కేర్ టేకర్ లేకుండా పోయారు. సో, అలాంటి పరిస్థితిలో తండ్రేమో జైలుకెళ్ళాడు. ఇక వీళ్ళని ఏం చేయాలనే ఆలోచనలో అప్పటి ఎస్ఐ, ఆయన ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ ఎస్ఐ ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక స్వచ్ఛంద సంస్థ అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. స్పందన అనే ఒక స్వచ్ఛంద సంస్థలో. సో, జాయిన్ చేయడంతోటి వాళ్ళు అక్కడే ఇక తమ బాల్యాన్ని గడుపుతూ వచ్చారు. తల్లిదండ్రుల ప్రేమ లేని బాల్యాన్ని. సో, సాటి అనాథల్లాగా తోటి అనాథలతో కలిసి బతికి వాళ్ళు ఇప్పటికీ ఆ అమ్మాయి డిగ్రీ చదువుతూ ఉంది. అలాగే ఆ అబ్బాయి ఇంటర్ చదువుతూ ఉన్నాడు. సో, చదువు పరంగా కూడా వాళ్ళు చాలా బాగా చదువుతూ వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అనాథ శరణాలయ నిర్వాహకులు చెప్పడం జరిగింది. సో, ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే తమ తండ్రి జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తున్నాడని తెలియడంతోటే వాళ్ళు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట. మా నాన్న వస్తున్నాడు, మేము మళ్ళీ కలుస్తామని. నిజానికి ఆయన జైలుకి వెళ్ళడానికి కూడా ఆ కూతురే ఒక విధంగా కారణం అనమాట. ఎందుకంటే ఆ తల్లి చనిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఆ కూతురే. సో, తల్లిని ఆయన చంపేయడం ఆమె కళ్ళారా చూసింది. కోర్టుకు వెళితే చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరంటారు కదా! సో, ఆటోమేటిక్‌గా అమ్మాయి అవును మా నాన్నే చేశాడని నిజం చెప్పేసింది. సో, ఆ సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని కోర్టు అతనికి శిక్ష విధించింది. ఇప్పుడు అంటే ఎంతైనా తండ్రి చేసినా సరే తండ్రే కాబట్టి, ఇంతకాలం తండ్రి ప్రేమ లేకుండా పెరిగారు కాబట్టి మళ్ళీ తండ్రిని చేరుకుంటాము, మేము అనాథలం కాదు, మాకంటూ ఒక పేరెంట్ ఉన్నారు అని వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు ఇప్పటిదాకా కోల్పోయిన ఆనందం జీవితంలో మళ్ళీ వస్తుంది అని ఆ అక్క, తమ్ముడు ఇద్దరు కూడా అనుకున్నారు. సో, చాలా సంతోషంగా తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. ఆయన డైరెక్ట్‌గా అనాథ శరణాలయం దగ్గరికే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ నిర్వాహకులు ఆ పిల్లలిద్దరిని ఆయన చేతికి అప్పగించారు. ఇక తమ బాధ్యత తీరిపోయిందన్నట్టుగా. సో, ఇంతకాలం సంరక్షించడం కూడా అనాథ శరణాలయం వాళ్ళ గొప్పదనం. ఎందుకంటే వాళ్ళు చదువు చెప్పించి ఇంతకాలం సంరక్షించారు. అలాగే ఎప్పుడైతే తండ్రి సమక్షంలో చేర్చారో ఆ తండ్రి కూడా నేను ఇక్కడి నుంచి నా పిల్లల్ని బాగా చూసుకుంటానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా కన్నీటి పర్యంతమై ఆ పిల్లలు తండ్రితో ఆయన ఆలింగనం చేసుకొని అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో, ఇంతవరకు బాగుంది. సో, ఇంటికి వెళ్ళి హాయిగా వాళ్ళుగా కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషాలు, నవ్వులతో గడపాల్సిన టైంలో సరిగ్గా 3 రోజులు గడవగానే అక్కడి నుంచి ఆయన జంప్ అయిపోయాడు. 3 రోజులు గడవగానే ఆయన ఇక తన కూతుర్ని, బిడ్డని ఇద్దరిని పట్టించుకోకుండా తనేవో కొన్ని కొత్త ఆలోచనలున్నాయి. కొంతమంది అంటుంటారనమాట. ఏంటంటే జైలుకెళ్ళిన వాడు జైలుకెళ్ళక ముందు చిన్న నేరస్తుడైతే జైలుకెళ్ళాక పెద్ద నేరస్తుడవుతాడట. సో, ఇదొక జోక్. సో, ఇలా ఈయన జైలుకెళ్ళిన తర్వాత ఈయన బుద్ధి మారుతుందనుకుంటే మరింత దుర్మార్గంగా తయారైంది. ఆ పిల్లల్ని గాలికి వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా నేను
జైలు అధికారులు పిలిచారు నన్ను, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చాడనమాట. సో వాళ్ళతో మాట్లాడొస్తానని చెప్పి వచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు ఆగి ఫోన్ చేసి ఆ పిల్లలకి, నేను మీ తండ్రిని కాదు, నాకు మీకు సంబంధమే లేదు, మీ బతుకు మీరు బతకండి, మీ ఆధార్ కార్డులో తండ్రిగా నా పేరు, నా ఫోటో అన్నీ తీసేయండి, అసలు మీకు నాకు సంబంధమే లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో వేరే పెళ్లి చేసుకొని నా జీవితం నేను గడుపుతాను అంటూ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన పిల్లలకి ఒక్కసారిగా వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. వాళ్ళ జీవితం ఒక్కసారిగా తల్లకిందులన్నట్టు అయిపోయిందనమాట. నిజానికి వాళ్ళు ఇప్పటిదాకా ఏ జీవితం గడిపారో అంతకన్నా కాస్త బెటర్ జీవితం వస్తుందనుకున్నారు. ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ దొరుకుతాయి అనుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా చిదిమి చేసినట్టు అయిపోయింది. సో, ఈ తండ్రి ఇంత దుర్మార్గంగా ఎందుకున్నాడు? అంటే పిల్లలు ఆయన వదిలేసే టైంకి ఆ చిన్న పిల్లలు కేవలం 5 ఏళ్ళు, 3 ఏళ్ల పసిపిల్లలు. ఇంత పసిపిల్లలని వాళ్ళు తండ్రి దూరమైపోయి, తల్లి దూరమైపోయి వాళ్ళని ఇలా వదిలేసిపోతున్నాననే కన్సర్న్ గానీ ఏది కూడా ఆయనకు అప్పుడు లేదు. వచ్చిన తర్వాత వీళ్ళకింత అన్యాయం చేశానా అనే కన్సర్న్ ఇప్పుడూ లేదు. సో, ఇప్పుడు ఆయన ఇలా చెప్పడంతోటి వాళ్ళకేం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ జీవితంలో అంధకారం అలుముకున్నట్టయింది. ఇక ఎటు పోవాలో తెలియక తిరిగి మళ్ళీ అదే అనాథ శరణాలయానికి చేరుకున్నారనమాట. సో, ఆ అనాథ శరణాలయానికి చేరుకొని వాళ్ళ గోడంతా ఇట్లా చెప్పుకోవడం జరిగింది. సో, వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అయితే మళ్ళీ వాళ్ళని తీసుకోవడం జరిగింది, చేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంకా వాళ్ళ జీవితంలో నిలబడేంత వరకు ఆ సపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వాల్సిందే కాబట్టి, ఇప్పుడు ఆమె డిగ్రీ చదువుతుంది. డిగ్రీ కంప్లీట్ అయితే తప్ప తను ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి లేదు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇంత అన్యాయానికి గురి చేసిన ఆ తండ్రిని ఏం చేయాలంటారు? ఆలోచించండి. ఆ తండ్రి ఖచ్చితంగా ఇప్పుడైతే వీళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే, తండ్రి సరిగ్గా కేర్ టేకింగ్ చేయకపోతే, పిల్లల బాధ్యత తీసుకోకపోతే ఆ విషయం మీద కూడా వాళ్ళు కేసు వేయొచ్చు. కేర్ టేకింగ్ తీసుకోవడానికి కోర్టులు అందులో కూడా తీర్పులిచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఆ పని చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఒకవేళ కోర్టు తీర్పు ఇచ్చినా ఆయన దగ్గరగా ఉంటే క్షేమంగా చూసుకుంటాడా లేదా అన్న గ్యారంటీ లేదు. తల్లిని చేసినట్టే వీళ్ళని చెయ్యడు అన్న గ్యారంటీ ఏముంది? సో, ఇలాంటి డేంజరస్ పొజిషన్‌లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో లేదో తెలీదు. కానీ అతనికైతే మాత్రం కోర్టు నుంచి ఒక శిక్ష అయితే అవసరం అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఎందుకంటే అతను ఇప్పుడు జీవితంలో ఒక తప్పు కాదు 2 తప్పులు చేశాడు. ఇది జీవితాంతం చెరుపుకోలేని తప్పనమాట. ఇక ఇద్దరికీ సంబంధం లేనట్టుగా అయిపోతే, ఎవరి బతుకు వాళ్ళదే అయిపోతే ఇంతకాలం ఇప్పుడు ఆయనే గాకుండా వీళ్ళు ఈ 14 ఏళ్ళు శిక్ష అనుభవించినట్టే. ఆయన జైల్లో అనుభవించాడు. వీళ్ళు అనాథ శరణాలయంలో అనుభవించారు. సో, ఈ 2 శిక్షలే అనమాట. వీళ్ళకి ఇలాంటి శిక్ష, అనాథలుగా బతికే శిక్ష విధించినందుకు ఆ తండ్రికి పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిందే. దీన్ని ఆ నిర్వాహకులైనా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.